బ్రహ్మాస్త్రమై కూర్చుంటుంది. కనుక ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు కనుక, ఆయనకేదో కోపం, వాళ్ళ మీద పక్షపాతం, వాళ్ళ మీద కోపం లేవు, నిష్కారణంగా బాధ పెడుతున్నారు కనుక, మీ పని మిమ్మల్ని చేసుకోనివ్వట్లేదు కనుక. అంటే మీరు ఒక్కటి గమనించండి, పూర్వం వాళ్ళు ఇంత కష్టపడి చేసుకున్న తపస్సు దేని కొరకు వినియోగించేవారు అంటే లోక సంరక్షణార్థం వినియోగించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన శాపవాక్యాన్ని విడిచిపెట్టాడు. భూమండలం మీద ఎక్కడైనా రాక్షసులు కాని నివసిస్తే వాళ్ళు మరణిస్తారు. అయితే ఒక్క భేదం ఉంటుందండి. నేను ఇత పూర్వం ఒకసారి స్పృశించాను ఈ విషయాన్ని ఈ ప్రసంగాల్లోనే. ఇతర యుగాల్లో రాక్షసులు ఆకృతి చేత తెలియబడ్డారు. ఎప్పుడైనా వాళ్ళు కామరూపులై రూపాన్ని మార్చుకుంటే తెలియదు తప్ప, లేకపోతే మాత్రం వాళ్ళు తెలిసిపోతారు. మనుష్య రూపాల కన్నా రాక్షస రూపాలు భిన్నంగా ఉంటాయి. కానీ కలియుగంలో వచ్చినటువంటి పెద్ద ప్రమాదం ఏమిటంటే, రాక్షసులందరూ చిత్తవృత్తులై లోపలికి వెళ్ళిపోతారు. అందరూ ఒక్కలాగే ఉంటారు. మీకు ఎవడు రాక్షసుడో ఎవడు మనుష్యుడో మీరు భేదాన్ని పసిగట్టలేరు. చిత్తవృత్తుల చేత లోపల ఉంటాయి. వాడు అదును చూసి కాటు వేస్తాడు. అప్పటి వరకు వాడు పరమసాత్వికుల్లా ఉంటాడు. దంభము చేత మీరు పసిగట్టలేరు. ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో మీరు పసిగట్టలేని స్థితి. కలియుగంలో ఈ అధికారం వాళ్ళకి ఇవ్వబట్టే వాళ్ళు ఒక్కొక్కచో చేయరాని పనులు చేయగలిగినంతగా కొన్ని పవిత్ర ప్రదేశములలోకి కూడా ప్రవేశించగలుగుతారు. ఇది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, బాహ్యంలో రాక్షసులు తెలుస్తారు ఆ యుగంలో. కాబట్టి రాక్షసులు భూమి మీద ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు చిత్తవృత్తులతో సంబంధం లేదు. ఇదే కలియుగం అయితే అందరూ పడిపోతారు, ఎవరో ఒకరో ఇద్దరు మిగులుతారు. కాబట్టి ఏమైంది, ఈ రాక్షసులందరికీ ప్రమాదం వచ్చింది. ఈ వార్త తెలిసింది రాక్షసులకి. ఒరే, అసలు మనం అందరం భూమండలం మీద ఉండకూడదు సార్. ఇప్పుడు ఎలా, మొదటికి మోసం వచ్చింది అంటారు చూసారా, అది జరిగింది. వాళ్ళకి ఏమిటి ఉండాలి, వాళ్ళకి పోన్లేరా ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకు పోయి ముక్కు మూసు కూర్చుంటాం అనుకోవడానికి వాళ్ళు అలా ఉండరు. వాళ్ళ జీవితం దేంతో ఉంది, ఇంకోన్ని బాధ పెట్టడంతో ఉంది. వాళ్ళకి బాధ పెట్టడానికి ఎవరు ఉండాలి, వాళ్ళకి రాక్షసులు ఉంటే బాధ ఎలా పెడతారు? మనుషులు దొరకాలి వాళ్ళకి, బాగా ఏడిచే వాళ్ళు ఉండాలి, నిత్యం ఆర్తనాదాలు వినపడుతుండాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సంతోషంగా పడుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకి మన బతుకులు ఎలా పెడతాయిరా అని వాళ్ళు బెంగెట్టుకున్నారు. బెంగ పెట్టుకుని ఆలోచన చేస్తుంటే దారుకి ఒక మాట చెప్పింది. కడలి కుక్షియందు కాపురం బుండి ఈ పరిజనులను మనము ప్రక్కలందు తిరుగు తరణి జనుల చెరపట్టి వారల ధనము చూరకొంద మనవరతము. నాకు పార్వతీదేవి గురించి నేను ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాను. తపస్సు చేస్తే శాంభవి నాకు ప్రత్యక్షమైంది. మీరు వింటున్నారా? నేను మొట్టమొదటే చెప్పాను, తప్పు మార్గంలో ఉన్న కొడుకైనా తల్లిదండ్రులే. దారుకి తపస్సు చేసింది, ఆవిడ ప్రత్యక్షమైంది. ఆవిడ్ని ఈవిడ చిత్రమైన వరం అడిగింది. ఎందుకు అడిగిందో తెలియదు. నా వారిని రక్షించుకునే శక్తి నాకు ఇమ్మని అడిగింది. తథాస్తు అన్నావిడ. కాబట్టి నాకు పార్వతీదేవి అనుగ్రహం ఉంది. నేను రక్షించుకోగలను, ఎక్కడైనా పెట్టి బతికించగలను. భూమి మీద కదా ఉండద్దన్నాడు, సముద్రం మీద ఉందాం మనం. ఆవిడ శక్తితో, ఆవిడిచ్చిన తపశ్శక్తితో నా వెంట మీరు రండి, నా వారని నేను చూపించిన రాక్షసులందరూ సముద్రం మీద బతకగలం. కాబట్టి పదండి. ఎంత చిత్రమో చూడండి. అయితే వీళ్ళన్నారు, బతకడం కాదు మనకి, మేము అలా ఉండమంటే మేము బతకలేము, మాకు ఏడిపించడానికి ఎవరు దొరుకుతారు అన్నారు. అంటే ఆవిడంది, ఆ బెంగెందుకు మీకు? సముద్రం మీద ఓడలలో మనుషులు తిరుగుతారు, వ్యాపారార్థమై తిరుగుతుంటారు. వాళ్ళని పట్టుకుందాం. 100 మంది, 200 మంది, 300 మంది దొరుకుతుంటారు. అక్కడే మనం కారాగారాలు నిర్మిద్దాం, వీళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పారేద్దాం, గిల్లుదాం, కొడదాం, ఏడిపిద్దాం. ఏడుస్తుంటారు. అలా ఏడిపిస్తూ మళ్ళీ ఇంకో ఓడ దొరికినప్పుడు వీళ్ళని తినేద్దాం, మళ్ళీ ఆ ఓడ వాళ్ళని మళ్ళీ కారాగారంలో పెడదాం. కాబట్టి రండి, మనందరం చక్కగా సముద్రం మీద బతుకుతూ, ఔరుడు మనం ఏం చేయగలరు, ఇంకా భూమి మీదకి వస్తే కదా చేస్తాం, సముద్రం మీద బతుకుదాం. చూడండి, అడిగిన వరంలో తప్పులేని స్థితి మీకు కనపడుతుంది. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక స్త్రీగా కోరుకోవడంలో తప్పు లేదు. ప్రవృత్తి దోషం ఉంది. రాక్షస ప్రవృత్తి ఏం చేసింది, కనవారిని బతికించుకోవడం వరకు విడిచిపెడితే మీరు దారుకి యందు దోషం పట్టడానికి వీల్లేదు. కానీ ఆవిడ ఏమందంటే, ఈ పరిజనులను మనము ప్రక్కలందు తిరిగి తరుణ జనుల చెరపట్టి వాళ్ళ ధనము చూరగొంద మనవరతము. వాళ్ళ డబ్బులు ఎగేద్దాం, ఏడుస్తారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని హింస చేద్దాం, రండి సముద్రం మీదకి వెళ్ళిపోదాం అనేటప్పటికీ
సరే బాగుంది, అయితే ఇక్కడ ఉంటే చచ్చిపోతాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమిటి, వెళ్ళిపోవడమే. అందరూ సముద్రం మీద పడ్డారు. హాయిగా సముద్రం మీద ఉండేవారు, వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని. అప్పుడప్పుడు వాళ్ళకి ఎలాగో అలవాటు ఉంది, పాతాళలోకానికి పోతారు, పైకి వస్తూ ఉంటారు. అటుగా వెడుతున్నటువంటి ఓడలలో ఉన్నటువంటి జనుల్ని చెరబట్టి తీసుకెళ్లి వాళ్ళని హింస పెడుతుండేవారు. నేను మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈశ్వరుడు ఒక మాట చెప్తాడు, ఎప్పుడైనా రాక్షసులు కాని మనుష్యులే కాని చాలా ఉద్ధతితో నా అంత వాణ్ణి నేనని చెలరేగి ప్రవర్తిస్తుంటే ఈశ్వరుడు వాడి జోలికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడో తెలుసని, మనకి లోకంలో ఇలాంటి వాళ్ళు కనపడతారు చాలా మంది. ఇలాంటి ప్రశ్న ఒకటి వేస్తూ ఉంటారు, ఏమంటే ఫలానా వాడు ఉన్నాడు, వాడు ఎన్నడూ గుడికే వెళ్ళడు, అసలు భగవన్ నామమే చెప్పడు, నిద్ర లేచిన దగ్గర నుంచి పరపీడనం తప్ప వాడికి ఇంకొకటి తెలియదే, వాడికి ఎక్కడ లేని ఐశ్వర్యం వస్తుంది, ఎక్కడ లేని భోగం అనుభవిస్తున్నాడు, ఎక్కడ లేని సంతోషంతో ఉంటున్నాడు, ఇంకా మరి ఈశ్వరుడు అన్నవాడు ఎక్కడున్నాడండి, వీడేమో ఇంత మంచివాడు పాపం ఏదో భగవన్నామని చెప్పుకుని తిరుగుతుంటాడు, వాడికేమో అన్ని కష్టాలే, ఏమిటంటే ఈశ్వరుడు ఉన్నాడని ఎలా నమ్మమండి ఈ రెండింటి చేత అంటారు. మీరు ఒక విషయం ధర్మ సూక్ష్మాన్ని బాగా పసిగట్టండి. గతంలో చేసుకున్నటువంటి పుణ్యరాశి అపారంగా ఆయన ఖాతాలో ఉంది. అది ఈ జన్మలో ఏమైపోతుందంటే ఖర్చే అవుతోంది. ఇలా పెట్టింది లేదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది లేదు, తిరిగి ఖాతాలో పడింది లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే ఉత్తర జన్మల యందు దారిద్ర్యమును అనంతముగా అనుభవిస్తాడు. సరికదా, ఈ ప్రవృత్తి లోపల